గుడ్ మార్నింగ్ లీడర్స్. జగిత్యాల జిల్లా శ్రీనివాస్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మనం చొప్పదండి మండల్ మంగళపల్లి వెల్మా A1 రెడ్డి సార్. ఎక్సలెంట్ పెద్ద రైతు. ఇక్కడ మనకు పసుపుకు మన అక్వాజెల్, ప్రొటెక్, నానోటెక్, గ్రానుల్ వేసిన తర్వాత 15 రోజులకి ఇచ్చినాం కదా సార్. మన దుక్కిలో కూడా కాదు, మనం వచ్చేసరికి ఆల్రెడీ పసుపు పేషెంట్ సార్. అయినా మన నమ్మకం కొద్దీ వాడిండు. పంట ఎలా వచ్చింది సార్ మాటలో విందామని ఈరోజు వీడియో తీసుకోవడానికి వచ్చినాం. ఇలా 13వ తారీఖు 3వ నెల 2025. సార్ మీ పేరు? నా పేరు వెల్మా A1 రెడ్డి. వెల్మా A1 రెడ్డి సార్. ఎక్కడ? మంగళంపల్లి అండి, మంగళపల్లి. ఎస్, మీరు పసుపుకు, పత్తికి, పొలానికి మూడింటికి వాడిన్లు. ఎలా ఉన్నాయి సార్ పంటలు? పసుపు అయితే మస్తు వచ్చింది సార్. నాకు 2 ఎకరాలకు 25 ట్రాక్టర్లు వెళ్ళింది. 25 ట్రాక్టర్లు. పిల్ల కొమ్ము వచ్చేసి 20 ట్రాక్టర్లు, బోర్డు కొమ్ము 5 ట్రాక్టర్లు, 25. అది కూడా ఇక్కడే ఉంది లీడర్స్. ఇది 5 ట్రాక్టర్లు వచ్చింది తల్లి కొమ్ము. ఇది మొత్తం సార్ వెనకాల ఉన్నది మొత్తం ఇది కప్పేసిండు. 20 ట్రాక్టర్లు సార్. 20 ట్రాక్టర్లు అంటే చాలా మంచి పంట కదా సార్. ఎక్సలెంట్ వచ్చింది కదా, బ్రహ్మాండంగా వచ్చింది. మనం వేరే రైతులకు చెప్పచ్చా సార్? చెప్పచ్చు, అందరు వాడాలి. ఎక్స్పెషల్లీ వాడాల్సిందే. ఎస్, ఎందుకంటే మనకు అక్వాజెల్ వాటర్ స్టోరేజ్ది అడుగు రోగం వచ్చి బాగా రోజులు ఉంటుంది కాబట్టి, పంట 8 నెలల పంట కాబట్టి ఖచ్చితంగా వాడితే ఆ వాటర్ను స్టోర్ చేసి ఆపి దానికి ఎంత కావాల్సినప్పుడు అంత ఇచ్చేసింది. ఇచ్చేపటికి ఇంత పంట వచ్చింది. వెరీ గుడ్. అంటే కామన్గా పసుపు అనేది పెద్ద పంట, చాలామంది రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ మనం అక్వాజెల్ ఇవ్వడం ద్వారా వర్షాలు ఎక్కువైనా కానీ ప్రాబ్లం కాకుండా చూడడానికి మనకి ఇది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ సిరిసిల్ల రాజేష్ అని మా బావమరిది రాజేష్ త్రూ ఈ సార్ దగ్గరికి వచ్చాం మనం. పంట ఎక్సలెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి అన్నిటికి వాడతారా సార్? మొత్తం వాడతారు, పత్తికి, మొక్కకు, వరికి. ఈసారి మళ్ళీ 2 ఎకరాలు పసుపు వేస్తా. వెరీ గుడ్. మొత్తం టోటల్ ఎంత సార్? ఒక 20 ఎకరాలు. 20 ఎకరాలు చేస్తారు. ఎస్ సార్, థ్యాంక్ యూ. మీరు చేసుడు కాదు సార్, మీ త్రూ మాకు ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు రావాలి. ప్రతి ఒక్క రైతును మన కంపెనీ త్రూ బతికించాలి. రైతు దేశానికి వెన్నుముక. అందరు చెప్తారు జై జవాన్ జై కిసాన్, ఇది తప్పు లేదు, అవసరం. అందుకే నేను 25 ఏళ్ళు మెడికల్ ఏసీలో కూర్చుండేటోని ఇక్కడ ఎండలో కష్టపడుతున్నా. ఎందుకంటే నేను కూడా రైతు పండించింది తింటా కాబట్టి రైతు కష్టం ఏందో నాకు తెలియాలని 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలామంది రైతులను నేను కాపాడుతున్నాను. ఒక 1 ఇయర్లో ఈ సార్ను మనం